ఇది చూడండి, ఎంపురాన్ రో కంటిన్యూస్ ఇన్ కేరళ. ఎంపురాన్ అనే సినిమా గురించిన వివాదం కొనసాగుతుంది కేరళలో అని. నిజానికి ఈ వివాదం అన్నది సంఘ పరివారం లేదా బీజేపీ, ముఖ్యంగా బీజేపీ నుంచి వచ్చినటువంటి విమర్శలతో వచ్చిన వివాదం తప్ప ఎంపురాన్ అనే చిత్రం ఘన విజయం సాధించింది. బాక్సాఫీసును బద్దలు కొట్టింది. వసూళ్లు విపరీతంగా వస్తున్నాయి నిన్న విడుదలైనప్పటి నుంచి కూడా. మోహన్ లాల్ దీంట్లో కథానాయకుడు, సుకుమార్ మురళీధరన్ దీని దర్శకుడు. మనకందరికీ తెలుసు లూసిఫర్ అనే సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్గా చిరంజీవి తీశారు, కొద్దిగా మార్పులు చేసి. లూసిఫర్ 2 అంటున్నారు దీన్ని, ఎంపురాన్ అనే సినిమాను. అంటే రాజకీయ పార్టీలు, పాలక పార్టీలు అధికారం కోసం పన్నే కుట్రలు, అందుకోసం రకరకాల ప్రయత్నాలు లేదా పథకాలు ఇవన్నీ ఎలా అమలు చేస్తారు, రాజకీయ క్రీడల యొక్క దుష్ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఈ లూసిఫర్ మనకు చెప్తుంది. లూసిఫర్ 2లో మోహన్ లాల్ చాలా భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నారు. దీంట్లో మత కలహాలను, మతతత్వాన్ని రాజకీయ పార్టీలు ఎలా ఉపయోగించుకుంటాయి అని, దీన్ని ఒక కల్పిత కథతో మేము తీసాము అని నిర్మాత దర్శకులు ప్రకటించారు. అయితే ఇదంతా కూడా మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్లో జరిగినటువంటి మత మారణకాండ. గోద్రా అల్లర్లు అంటూ ఉంటారు. నిజానికి గోద్రా అల్లర్లు అనడం సరికాదు. గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ అనే రైలు ఒక బోగి తగలబెట్టారు, దాంట్లో కరసేవకులు సజీవ దహనమయ్యారు. చాలా బాధాకరమైన విషయం, దాన్ని అందరూ కూడా ఖండించారు. కానీ తర్వాత జరిగిన అల్లర్లలో 100 మంది చనిపోయారు. వీటిని కూడా గోద్రా అల్లర్లు, అంటే గోద్రాలో జరిగింది కాబట్టి ఈ అల్లర్లు జరగడం ఏదో చాలా సహజం అన్నట్టుగా చెప్తుంటారు. ఏదైతేనేమి ఎంపురాన్ సినిమాలో ఈ గోద్రా అల్లర్లు, అనంతర పరిణామాలు, మత రాజకీయాలు, ఆ రోజు అక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాటి పట్ల ఉపేక్ష వహించి ఆ మరణకాండను అనుమతించటం లాంటి అంశాలను ఇక్కడ మలయాళ నేపథ్యంలో దాన్ని తీశారు. ఇట్లాంటి ఘటనలు మనము లూసిఫర్ 1లో కూడా చూస్తాం. ఇప్పుడు 2 వచ్చింది కాబట్టి అది 1 అయింది. కానీ ఈ సినిమా విడుదల కాకముందు నుంచి కూడా బీజేపీ నాయకులు ఇది రాకూడదు, విడుదల కాకూడదు. వాళ్ళకు ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు. తర్వాత ఈ మధ్య చంద్రశేఖరన్ ఆయన కేరళ బీజేపీ అధ్యక్షుడయ్యాడు. సురేష్ గోపి కేంద్ర మంత్రి, ఆయన నటుడు కూడా స్వయంగా. అసలు ఈ సినిమా విడుదల కాకూడదు, దీన్ని అడ్డుకోవాలి, ఇది బీజేపీ మీద ప్రచారానికే ఉద్దేశించిందని తీవ్ర స్థాయిలో దుమారంలో ఏమనెత్తారు. సరే, సెన్సార్ బోర్డు కూడా సినిమా చూసిన తర్వాత సూచన చేసింది. సిఫార్సు చేయలేదు, అడ్డుకోలేదు, సూచనలు. కొన్ని చోట్ల కొన్ని సన్నివేశాలకు మారిస్తే బాగుంటుందేమో అని. దాంతో నిర్మాత కానీ హీరో కానీ ఆలోచించి ఒక 17 చోట్ల మొత్తం కలిసి 2 సెకండ్లు 2 నిమిషాలేనట. 2 నిమిషాల మేరకు 17 కట్స్ చేశారు. వీటి ద్వారా కొన్ని వివాదాలు రాకుండా లేదా వీటిని సాకుగా చూపి సినిమా మీద దాడి చేయకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. మోహన్ లాల్ కూడా ఒక ప్రకటన చేశారు. ఈ సినిమా మీద కొంత అనవసరంగా వివాదం వచ్చింది, చాలా భారీగా కష్టపడి తీసాము, ఏవైనా సమస్యలు వస్తే వాటికి నేనే కారణమని నేను స్వీకరిస్తాను, కానీ సినిమాకు మటుకు అడ్డుపడవద్దండి. రెండో విషయం, మేమేదో కట్టింగ్స్ చేసాము, లోబడిపోయాము, అదేం చేయలేదు. మేము కథ ఏమీ దెబ్బతినకుండా వాళ్ళ సూచన మేరకు మేము ఘర్షణ నివారించడం కోసం 17 చోట్ల చిన్న చిన్న కత్తిరింపులు చేశామని మాత్రమే చెప్పారు. ఎవరేం చెప్తే ఏముంది, ఈ సినిమా విడుదలై బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, అలాగే కేరళ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్, వాళ్ళందరూ ఈ చిత్రాన్ని గొప్పగా కొనియాడారు. కొద్ది రోజుల కిందట చావా లాంటి సినిమా వస్తే, చావా సినిమా చూసిన తర్వాత ఉద్వేగాలు ప్రబలడం వల్ల నాగపూర్లో ఘర్షణలు జరిగాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించారు. మరి అటువంటి ప్రకటన అక్కడ చేస్తుంటే, ఇక్కడ ఈ సినిమా ఎక్కడో జరిగినటువంటి రాజకీయ కుట్రలను, పథకాలను బయటపెట్టడానికి, ప్రజలను కాస్త అప్రమత్తం చేయడానికి ఈ చిత్రం తీస్తే దీని మీద దాడి చేయడం ఎందుకు? దీన్ని బహిష్కరించాలి, దీన్ని అసలు చూడకూడదు, దీన్ని విడుదల చేయకూడదు అని కేరళ బీజేపీ నాయకులు చాలా ప్రకటించారు. కానీ స్పష్టంగా పైగా ఆ దర్శకుడైనటువంటి
సుకుమార్ మా ఆయన మీద కూడా చాలా తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇప్పుడు ఆయన తల్లిగారు కూడా కుమారుడు మంచి ఉద్దేశంతో చేశాడు, ఆయన ఏమి దురుద్దేశం లేదు, మేము ఎవరిని నొప్పించాలనుకోలేదని ఆమె కూడా ఒక ప్రకటన చేశారు. మోహన్ లాల్ గురించి ఏదో ఒక వివాదం ఈ సినిమా రావడానికి ముందే, ఇప్పుడు ఉదాహరణకు మమ్ముట్టి ఆరోగ్యం బాగాలేదు, పెద్ద హీరో కదా ఆయన. మోహన్ లాల్ అక్కడికి వెళ్ళారు, శబరిమల వెళ్ళి పూజ చేసినప్పుడు మమ్ముటికి కూడా మేలు జరగాలని పూజ చేశాడట. ఇవి నిజానికి ఎవరి పేరుతో ఎవరు పూజ చేశారో అన్నది కేవలం పూజారికి, పూజ చేయించిన వాళ్లకు మాత్రమే సంబంధించిన అంశం. కానీ దీన్ని బహిరంగపరిచి మమ్ముటికి ఎలా చేస్తారు, ఓ మహమ్మదీయుడికి శబరిమలలో పూజ ఎలా చేయిస్తారు అంటే ఎవరిని అంటే ఉదాహరణకు ఒక నాయకుడికో ఇంకొకరికో బాగలేదంటే అందరూ ఆయన బాగుండాలని కోరుకుంటారు కదా. దీంట్లో మతాల సమస్య ఉంది, మానవత్వము స్నేహం తప్ప. కానీ ప్రతి దాన్ని ఒక వివాదం చేయటం అంటే ఎంపురాన్ సినిమా రాబోతున్న సమయంలో మోహన్ లాల్ను ఏదో ఒక విధంగా ఇబ్బందిలో పెట్టడం అన్న పద్ధతిలో ఇది నడిచింది. దాని మీద ఆయన అన్నిటికీ కూడా ఎవరైనా నొచ్చుకొని ఉంటే నేను విచారిస్తున్నాను, కానీ మేమైతే మంచి ఉద్దేశంతో తీసాము, మా సినిమా పూర్తిగా కల్పితమైంది, దేనికి అనుకరణ కాదని వాళ్ళు ప్రకటించారు. ప్రజలు కూడా ఆ విధమైన స్ఫూర్తితో తీసుకున్నారు. ఇప్పుడు ఎంపురాన్ సినిమా దేశంలో విదేశాల్లో కూడా బ్రహ్మాండమైన వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకు కన్నడలో, తమిళంలో, తెలుగులో మాత్రమే పాన్ ఇండియా సినిమాలు వాటికి సంబంధించి వసూళ్ళు చాలా ఎక్కువగా రావటం మనం చూసాం. అంటే తెలుగులో కల్కి ఇలాంటి సినిమా కానీ, కన్నడంలో కేజీఎఫ్, అంతకుముందు ఇంకోటి కానీ ఇలాంటి కాంతారా కానీ, సరే తమిళంలో ఖర్చు ఎక్కువ పెట్టినప్పటికీ కూడా అంతకుముందు వచ్చినటువంటి మణిరత్నం సినిమా కానీ ఇలాంటివి జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా కూడా వసూళ్లు తెచ్చిపెట్టి ఇప్పుడు ఎంపురాన్ కూడా బ్రహ్మాండమైన వసూళ్లు తేవటం అన్నది సంతోషం కలిగించే విషయం. అంటే మతశక్తులు ఇంత తీవ్ర స్థాయిలో ప్రచారము లేకపోతే గందరగోళం సృష్టించిన ప్రజలు మటుకు కథ బాగుంటే, సినిమా బాగుంటే, అలాగే అది ఇచ్చే సందేశం బాగుంటే ఆదరిస్తారు అన్న నమ్మకం కలిగిస్తుంది ఈ ఎంపురాన్ విజయం. ప్రతిదీ వివాదాస్పదం చేసి సినిమాల మీద కూడా ఎప్పుడు తగాదాలకు దారితీసే పరిస్థితి కూడా మంచిది కాదు అన్న ఒక సందేశం కూడా అంతర్లీనంగా ఎంపురాన్ ఇస్తూ ఉంది. వివాదం వస్తే సినిమా దెబ్బతింటుందని కాదు, అది ఆదరించగలిగినటువంటి అవగాహన, పరిపక్వత మన ప్రజలకు ఉన్నాయి అని కూడా ఈ చిత్రం యొక్క విజయం మనకు నిరూపిస్తూ ఉంది.